సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మొన్నటి వీళ్ళ కథనానికి వీళ్ళే రివర్స్‌లో ఇచ్చుకొచ్చారు. ఆ రోజున బీజేపీ 2 ఎంపీ, 1 జనసేనకి, 1 టీడీపీకి అని రాశారు. అందులో జనసేన తరపున లింగమనేని అని రాసుకొచ్చారు. ఇవాళొచ్చేటప్పటికి సానా సతీష్‌కి ఆల్రెడీ రెన్యువల్ చేస్తున్నారు. అట్లాగే కిలార్ రాజేష్‌కి రెన్యువల్ చేస్తున్నారని రాసుకొచ్చారు. అదేంటంటే ఇద్దరు కూడా లోకేష్ సన్నిహితులు. లోకేష్‌ది కథ నడిపిస్తోంది వాళ్ళే. ఢిల్లీలో ల్యాబీ నడపడానికని. ఢిల్లీలో ల్యాబీ నడపడం కోసం ఖచ్చితంగా అవసరం ఉంటది. కానీ అందుకోసం ఇవ్వక్కర్లేదు. అయితే సానా సతీషు, కిలార్ రాజేషు ఒరిజినల్‌గా చెప్పాలంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఏది ఇంటర్నల్‌గా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళని టార్గెట్ చేస్తూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. అయినా సరే లోకేష్ కోసం వాళ్ళు అహరహం శ్రమిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తున్నారు. పార్టీ విధాన సిద్ధాంతాలకు సంబంధించినటువంటి తేడా రానీయకుండా. ఇదివరకు చంద్రబాబు గారు అధికారంలో లేకముందు ప్రతిపక్షాన్ని ఇట్ట చేద్దాం అంటారు. అప్పుడు రాజశేఖర రెడ్డి అయినా, తర్వాత జగన్మోహన్ రెడ్డి అయినా. అదే అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టేస్తారన్న కార్యకర్తల అసంతృప్తిని లోకేష్‌తో పాటు తిరిగినటువంటి వీళ్ళు అబ్జర్వ్ చేశారు. ఆ కార్యకర్తల అసంతృప్తిని చల్లార్చే పని ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక మంది మీద కేసులు, అది కూడా సిస్టమేటిక్‌గా తీసుకోవడం, పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయడం, లోకేష్ ఇంపాక్ట్‌ని అంటే లోకేష్ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడన్న నమ్మకాన్ని కల్పించింది వీళ్ళిద్దరే. అట్లాంటప్పుడు వాళ్ళకి తగిన గౌరవం ఇవ్వడంలో తప్పేం లేదనుకుంటా. అయితే టోటల్‌గా 4 రాజ్యసభ సీట్లున్నాయి. 4 3 బీజేపీ కోరుతోందన్నటువంటి మాట వినబడుతోంది. మరి మొన్న అమిత్ షా దగ్గరికి ఎవరైతే ఈయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం, అంతకుముందు చంద్రబాబు గారు వెళ్ళటం, దానివల్ల ఒకటి తీసుకోవడానికి ఒప్పుకుందా? అప్పుడు 2 తెలుగుదేశం, 1 జనసేనకి ఇస్తారా? ఏంటనేది చూడాల్సి ఉంది.